హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వంట చేద్దామని ఫ్రిడ్జ్లో చూస్తే వెజిటేబుల్స్ ఏం లేవు. దొండకాయలు ఉన్నాయి కదా అని నేను ఏం తీసుకొచ్చుకోలేదు. ఆ దొండకాయలు కట్ చేసి చూస్తే కొంచెం పండు ఉన్నాయి. ఆ పండు పండిన దాన్ని కర్రీ చేస్తే అస్సలు బాగోదు. సో నేను ఆ కొంచెం పండు పండిన దొండకాయలతోని దొండకాయ పచ్చడి చేశాను. ఎలా చేశానో చూసేయండి. ఏం లేదండి, కొన్ని నువ్వులు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బాండీలో ఆయిల్ వేసి పచ్చిమిర్చి బాగా వేయించి ఎల్లిపాయలు బాగా వేసి బాగా రోస్ట్ చేయాలి. అవి రోస్ట్ చేసిన తర్వాత ఈలోపు నేను దొండకాయలు కట్ చేస్తున్నాను. అవి రోస్ట్ అయ్యేలోపు ఆ తర్వాత కొత్తిమీర వేశాను. కొత్తిమీర వేసేసి కొత్తిమీర వేగిన తర్వాత దొండకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసి బాగా వేయించాలి. అవి వేగాక కొన్ని టమాటాలు 2 టమాటాలు వేశాను. అవి వేసి బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత అందులోనే కొంచెం సాల్ట్ తగినంత పసుపు వేసి బాగా కలిపి చల్లార్చి పక్కన పెట్టి మిక్సీ బట్టి పక్కన పెట్టేశానండి. ఇప్పుడు పోపు కోసం కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఏం వేయలేదు, నేను కొంచెం జీలకర్ర వేసి అది దోరగా వేగిన తర్వాత ఎండుమిర్చి వేశాను. ఎండుమిర్చి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసేసి ఈ పచ్చడి ఈ పోపులో కలిపేశాను. కానీ చట్నీ మాత్రం సూపర్ టేస్ట్ ఉందండి. కర్రీ చేస్తే మాత్రం అస్సలు ఇలా కాదు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.